ఈ రోజు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు 20,000 రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తా. ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యకార నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి కన్వెన్షన్ సెంటర్. పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా మాకు సరిపోవట్లేదండి, మాకు 20,000 రూపాయలు చేయాలని నోట్ చేసుకుని వెళ్ళారు. తర్వాత మాకు పోల్ బ్యూరో టైంలో ఈ 20,000 రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు 20,000 రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్న రీసెంట్ గా కూడా మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి మనకి ఎల్ఈడి లైట్స్ గానీ మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ సంబంధించిన మిషన్స్ గానీ ఇవన్నీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది. మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది. ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాము. మీకు ఒకటే ఉదాహరణ, మొన్న రీసెంట్ గా మనకి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ లో ఉప్పాడ గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు కూడా రాజేపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు. రాజేపేట గ్రామస్తులు చాలా మంచివారు. వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, వద్దు అలాంటి పనులు. మీ స్వార్థానికో మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంతేగాని అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చేయొద్దనే నేను చెప్తున్నాను. నేను చాలా క్లియర్ గా ఈ రోజు కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా కోపంలో ఉన్నారు. అయినా ఈ రోజు నా మాట విని ఈ రోజు నేను ఎక్కడి నుంచో పారిపోయి రావాల్సిన అవసరం లేదు. నేను వేరే వెహికల్ తీసుకుని 5 నిమిషాల పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళడానికి. కానీ నేను వద్దన్నా, వద్దు, నా గ్రామం ఇది, నాకు ఓట్లేసిన ప్రజలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలని, నేనెందుకు భయపడాలి, నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రులు మాట అన్నారు అనుకుంటా, పడతా, ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ కోపం కొద్దో, వాళ్ళ కడుపు మంట కొద్దో, వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతాదనో, వాళ్ళ ప్రాణాలు పోతాయనో, వాళ్ళకి కాలుష్య ఒత్తిడి పెరుగుతాదనో కంపల్సరిగా వాళ్ళు బాధపడడంలో తప్పులేదు. ఆ తప్పులేని సమయంలో నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా. అందువల్ల పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళని కొట్టారు, కొంచెం ఆ తోపులాట్లో కొట్టారంటే పోలీసుల తరఫున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నా. ఒక పాయకరావుపేట నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని కాబట్టి నేను కూడా క్షమాపణ కోరాను. ఒకటి మాత్రం నిజమండి, నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళా మాట్లాడతాను. నాకేమీ భయం లేదు, నాకేమీ అనుమానం లేదు. వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు. దయచేసి మళ్ళీ కోరుతున్నాను, బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని రెచ్చగొట్టమాకండి. వాళ్ళు తెలివైన వాళ్ళే, వాళ్ళకి కావలసి వాళ్ళు రేపు పొద్దున మీరు రెచ్చగొట్టి బయటకు వెళ్ళిపోతే ఇబ్బందులు పడి మళ్ళా వాళ్ళు అనవసరంగా బతుకు తెరువు పోగొట్టుకునే పరిస్థితులు కూడా చాలా మటుకు వీళ్ళు చెప్పిన దానికి ఒక 5 మంది వస్తే కూర్చుంటే నేను తీసుకెళ్లే పరిస్థితి నుంచి రోజు కూడా వేట మానేసుకుని రోజు సెంటర్ లో కూర్చొని వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోతున్నారు.